హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1.25 కేజీ వరకు నేను టమాటాలు తీసుకున్నానండి. ఇదంతా బాగా నీళ్ళల్లో కడిగి తడి లేకుండా ఒక బట్ట తీసుకొని తుడిచేయాలన్నమాట. తడి ఉంటే పచ్చడి చెడిపోతుందండి, అందువల్ల ఆరబెట్టేయాలన్నమాట. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టండి, లేదు అనుకుంటే వరండా బాల్కనీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్టయితే కొంచెం ఎండ వస్తుంది కదండి, అలా ఎండలో కానీ ఇలా ఆరబెట్టచ్చు అనమాట. అలా ఆరబెట్టుకొని మనకి ఇది ఎండతో పని ఏం లేదండి. మనం హాయిగా ఎండ లేకపోయినా కూడా అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కూడా హాయిగా చేసుకోవచ్చు. ఇలా ఆరిన తర్వాత టమోటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ కూడా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి వీడియో పూర్తిగా, అప్పుడు మీకు అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. పక్కా కొలతలతో చూపిస్తానండి. కప్పు కొలతలతో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. అలా చూపిస్తాను, వీడియో చూడండి. మొత్తం కప్పు కొలతలతోనే, ఏం డిఫరెన్స్ ఉండదు. పక్కా కొలతలతో చూపిస్తాను. ఇలా అన్నీ కట్ చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని కొలుసుకుందామండి. ఒక కప్పు తీసుకొని కొలుసుకుందాము. చూడండి, కప్పుకు అదిమే వేసాను. చూడండి ఒకసారి ఇలా పైకి, కప్పు పైకి వేసి ఇలా ఒక్కొక్క కప్పు లెక్కేసుకోండి. నాకైతే 4 కప్స్ వచ్చిందనమాట. 4 కప్పులు వచ్చాయి. మీరు చిన్నదైనా తీసుకోండి, పెద్దదైనా తీసుకోండి, ఎలా తీసుకున్నా మీరు ఒకే కొలతే కదండి. 2 వేసాము, 3. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా మనము ఊరగాయలు పెట్టేసుకోవాలి, అలాగే వడియాలు పట్టేసుకోవాలి. సాంబార్ వడియాలు కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. పక్కా కొలతలతో ఉంది సాంబార్ వడియాలు కూడా. అలాగే సగ్గుబియ్యం వడియాలు, ఒరుగులు అంటారు కదా, అలాంటివి కూడా మన ఛానల్లో ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేను ఈ సతి కూడా ఒరుగులు వీడియోలు వదులుతానండి, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను వదిలే వస్తాయన్నమాట నోటిఫికేషను. 4 కప్పులు వచ్చాయి కదండి. చింతపండు 1 కప్పు అనమాట. ఇప్పుడు కొత్తగా చింతకాయ వచ్చి ఉంటుంది కదండి, అది తీసుకోండి. లేదు అంటే లాస్ట్ ఇయర్ది కూడా ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్టయితే అది ఫ్రెష్గానే ఉంటుంది, అది తీసుకోండి. 1 కప్పు చింతపండు, 4 కప్పులకి 1 కప్పు చింతపండు. ఇలా మనకు టమోటా పసరు ఉంటుంది కదండి, అందులో నానబెట్టేయాలి. మనం ఈ టమోటాలను ఈ గొజ్జు ఇందులో సరిపోలేదు కాబట్టి కొంచెంగా ఫ్రెష్ చేసి గొజ్జు తీసుకుందాం. ఈ టమాటా జ్యూస్ తీసుకుందాం. చేత్తో ఇలా ప్రెస్ చేశారంటే జ్యూస్ వస్తుందన్నమాట. లైట్గా ప్రెస్ చేయండి, మనకు చాలా ఏం అక్కర్లేదు. చూసారు కదా, ఇది చింతపండులో వేసేద్దాం. ఇలా వేసామంటే నీళ్ళు అనేది వేయకూడదండి, అందువల్ల మనము ఈ టమోటా పసరులోనే, ఈ టమాటా జ్యూస్లోనే మనము అది నానించుకోవాలన్నమాట. చింతపండు, ఉప్పు అండి, ఉప్పు 1 కప్పు. చింతపండు 1 కప్పు తీసుకున్నాం కదా, ఉప్పు 1 కప్పు ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు కారం తీసుకుందాం. కారం 1 కప్పు అనమాట. అన్నీ ఈక్వల్గా సరిపోతాయి. 4 కప్పులకి 1 కప్పు చింతపండు, 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏమి ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి టమాటా ముక్కలు, అలాగే ఉప్పు, కారము, చింతపండు నానిపోయి ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసే లోపల ఒక 15-20 నిమిషాలు నానిందంటే నానిపోతుంది చింతపండు. తర్వాత ఇందులో వేసి ఈ 3 ఇందులో వేసి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం, ఒక గిన్నెలోకి వేసుకుందాం. మొత్తం ఇలాగే గ్రైండ్ చేసి వేసేయండి. చూసారు కదా, మనము రెడ్గా ఉండే కాయలు తెచ్చుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది అన్నమాట, పచ్చడి బాగుంటుంది. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి కొద్దిగా వేసి ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 3-4 నిమిషాలు వేయించుకుందాం. ఒకేసారి వేసేయద్దండి, కొద్దిగా వేసి
ఇలాగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేయండి. టేస్ట్ అప్పుడు బాగుంటుంది, చెడకుండా ఉంటుందన్నమాట. ఇలా వేయించి పక్కన పెట్టేసి మొత్తం అలాగే మనము గ్రైండ్ చేసిన టమోటా పచ్చడి మొత్తం అలా వేయించి ఒక గిన్నెలోకి పెట్టేయండి. తర్వాత ఒక బాండలు పెట్టి 2 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు సాసువలు అనమాట, ఆవాలు వేసి వేయించుకొని ద్వారగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టేసుకోండి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 కప్పులు అనమాట. ఆయిల్ మాత్రం డబ్బాలో, అంటే మనం ఉప్పు, చింతపండు అలాగే కారం ఒక్కొక్క కప్పు తీసుకున్నాము. ఆయిల్ అయితే కనుక 2 కప్పులు తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు వదిలేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆవాలు నేను 2 స్పూన్లు వేసాను. మీరు కావాలంటే 3, 3.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఆవాలు ఇష్టపడరండి, అందువల్ల నేను పొడి చేసి వేసాను కదా. ఇలా ఆవాలు కనిపిస్తే తినరనమాట. ఇంగ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇది మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టాం కదా మెంతులు అలాగే ఆవాలు, ఆ పొడి వేసేసుకుందాము. ఈ ఇంగువ, మెంతులు, ఆవాల పొడి ఇది మాత్రము ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి, లేదంటే కలర్ తిరిగిపోయి మాడిపోతుందన్నమాట. ఆవాలు మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన 1 నిమిషం పాటు ఆయిల్ చల్లారిన తర్వాత ఆవాలు వేసేయండి. తర్వాత వేయండి. ఇప్పుడు మనం ఈ పొళ్ళంతా, ఈ పొడి, ఇంగువ పొడి, ఆవాల పొడి ఇదంతా వేసాం కదా, ఆవాలు కూడా వేసాం కదా, ఇదంతా మీరు గరిటతో కొద్దిగా వేసి కలుపుకొని తర్వాత మిగిలిందంతా ఫైనల్గా ఇలా వేసేసి కలిపేయండి. మనకు చూడడానికి ఎక్కువ ఆయిల్ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఈ చట్నీ పచ్చళ్ళు మాత్రము ఆయిల్ బాగా లాగేస్తుంది. ఈ ఒప్పులు అయితే మామిడికాయ, ఉసిరికాయ ఇలాంటివి అయితే లాగవు, ఇదైతే లాగేస్తుంది, ఆయిల్ బాగా లాగేస్తుంది. అందువల్ల 2 కప్పులు కంపల్సరీ. అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో. మనం వేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి.